ప్రశ్న. ఉమ్, దేవుడు సమాధానకర్త కదా. ఉమ్, మరి లూకాసు వార్త 12వ అధ్యాయము ఉమ్, 51-53లో ఉమ్, యేసు శాంతిని తీసుకురావడానికి కాదు, ఉమ్, విభజన తీసుకుని రావడానికి వచ్చానని ఉమ్, పేర్కొన్నారు. ఉమ్, కుటుంబాల్లో కూడా ప్రజలు విభజించబడతారని చెప్పారు. ఉమ్, ఈ వాక్యం గురించి వివరణ అర్థమయ్యేలాగా ఉమ్, చెప్పగలరు? ఉమ్. నవీన్ కిరణ్. ఇంతకుముందు చెప్పాను దీనికి. ఆ, ఇంతకుముందే చెప్పాను. నీ జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం ఉంది. అంటే ఏంటి దీని అర్థం? చదువది లోకాసువార్త 12వ అధ్యాయము ఉమ్, 51-53 వరకు. ఉమ్, నేను భూమి మీద ఉమ్, సమాధానము కలగజే వచ్చితినని ఉమ్, మీరు తలంచుచున్నారు. ఉమ్, తలంచుచున్నారా? ఉమ్, కాదు, ఉమ్, భేదమునే కలుగజే వచ్చితినని ఉమ్, మీతో చెప్పుచున్నాను. ఉమ్, ఎప్పటి నుండి ఉమ్, ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఉమ్, ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ఆ, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఆ, ఉందురు. తండ్రి కుమారునికి, ఉమ్, కుమారుడు తండ్రికిని, ఉమ్, తల్లి కుమార్తెకును, ఉమ్, కుమార్తె తల్లికిని, ఆ, అత్త కోడలికిని, కోడలు అత్తకును ఆ, విరోధులుగా ఉందురని ఆ. చెప్పాను. అంతే కదా జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఇప్పుడు మన దేశం చూసుకుందాం. మన దేశం అంతా స్వత రకమనుకో హిందూ దేశం, విగ్రహారం దేశం. ఈ విగ్రహారం దేశంలో సువార్త పడడం పడుతుంది. ఆ సువార్త పడడం పడినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభుని నమ్మితే కూడా లేదు. ఇంట్లో ఒకడే ప్రభుని నమ్మారనుకో అప్పుడేమవుద్ది? గౌరవస్తు. ఆ, ఇప్పుడు భక్సింగ్ గారి సంగతి ఏమైంది? భక్సింగ్ గారి ఇంట్లో ఎంతమంది ప్రభుని నమ్ముకున్నారు? ఒకడే. ఎంతమంది? ఒకటేనా? ఒకడే. దాని తర్వాత నమ్ముకున్నారు. అంతే. ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఏమైంది? ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చాడు బొంబాయికి. తల్లి తండ్రి ఆయన అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భార్య అప్పటికే ఆయన పెళ్ళయింది. భార్యకు ఒక కుమారుడు మరిన్ని తనకి. భార్య కూడా చెప్పింది, అతడు సిక్కుగా ఉంటేనే నేను కాపురం చేస్తాను, అదే వదిలేదు. ఇప్పుడు ఏమైంది? ఆ కుటుంబం విరోధమైంది. విరోధం వచ్చిందా? ఆ, అది ఇప్పుడు చెప్పాడు దేవుడు. ఉమ్, ఇప్పటికీ చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎవరో ప్రభు నమ్ముతున్నారు ఇంట్లో, మిగతా వాళ్ళకి కుదరదు. వాళ్ళు పండుగలకి వీడు తినడు. అదవుతుందా? ఉమ్, అప్పుడు ఏమవుద్ది? పెద్ద గొడవ. ఇలాగ ఎంతమంది యేసు నమ్మిన వారు ఉమ్, ఆ కుటుంబంలో మిగతా వాళ్ళ ప్రభుని నమ్మకపోవడం వల్ల కుటుంబంలో తరిమేయబడలేదు. సాధు సుదర్శన సంగతి ఏంటి? డబ్బుని, హోదాని, ఇంటిని, ఉమ్, తండ్రిని, ఊరిని మొత్తం వదిలి వెళ్ళిపోయారు. దేహదిమరే చచ్చే వరకు నిలువ చోటు లేదు. అది ఎవరికి? సుందర్ సింగ్ గారు. సుందర సింగ్కి నిలువ చోటు లేదు. ఏ రోజు ఒక చోట ఉంటాడో, 2 రోజులు ఇంకో చోట ఉంటాడు. ఇంకా అలా పోతానే ఉన్నాడు తప్ప ఎక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకుని ఉండలేదు. లేదు. మరి ఎంత ఆస్తిపరుడు? మళ్ళీ ఇంటికి చేర్చుకున్నారా? చేర్చుకోలేదు. చేర్చుకుంటారా? చేర్చుకోరు. అదే. మరి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పటికీ యేసుప్రభు యొక్క వాక్యం కొంతమంది వింటున్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంటోళ్ళు, ఏయ్ నువ్వు కానీ ప్రభుని నమ్మంటే కుదరదు. ఏమను? ఎందుకు తిమోతి గారు ఉన్నారు కూడా ఒక ఆయన, ఉమ్, కోమటి. ఉమ్. ఎవరు? హైదరాబాద్లో. హైదరాబాద్. హైదరాబాద్ తిమోతి గారు సాక్ష్యం. భక్సింగ్ గారికి ట్రాన్స్లేట్ చేస్తుంటే నేను ఉమ్, చనిపోయాడు అనుకో. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన ఏమన్నాడు? ఆయన యేసుని తెలుసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పాడు, ఇలాగా నేను యేసుని నమ్ముకున్నాను. ఇంట్లో ఏం చెప్పారు? నువ్వు యేసుని నమ్ముకుంటే మా ఆస్తిలో ఒక పైసా నీకు రాదు. అవునా? చెప్పారు సార్. నీకు మాకు సంబంధం ఉండదు. మళ్ళా నీవు మాతో కలిసి ఉండదలుచుకుంటే నువ్వు యేసుని విడిచిపెడితేనే రా, లేకపోతే ఎక్కడితో నీకు మాకు సంబంధము తెగిపోతుంది. లేదని ఒక చిన్న సంచిలో బట్టలు. తన బట్టలు పెట్టుకుని ఒక్క పైసా మీద నాకు వద్దని చెప్పి వచ్చాడు. ఆయన చనిపోయేటప్పటికి ఎంత డబ్బుని తెలుసా దగ్గర? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి ఇంకేంటి? తనకి వివాహం అయింది, పిల్లలు పుట్టారు,
సేవలో ఎక్కడ చూసినానికి చాలా గౌరవం, ఉన్నతమైన స్థితిలో ఆయన చనిపోయాడు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. మరి అది గొడవ కదా ఇంట్లో. అలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికి. ఇప్పుడు మనం ఉన్నాం, ప్రభుని నమ్ముతున్నారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు వివాహం చేయాలంటే ఎలాగా? ఈ పెళ్ళికి మేము రావండి, మానేయండి అంటే ఆ యేసుని నమ్ముకున్న వ్యక్తి యేసునే కలిగి ఉంటాడు. అందుకని యేసు మాట అన్నాడు, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను భూములనైనను ఇండ్లనైనను మరి దేనినైనను వదిలిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు. మరి యేసు నమ్మగానే అతడు ఆ ఇంటి ఉన్న వాళ్ళకి విరోధం అయిపోతాడు కదా. అదే చెప్పాడు యేసయ్య. ఇక్కడ చాలామందికి అది అర్థం అవటం లేదు. చాలామంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు విగ్రహారాధన వదిలిపెట్టి వాళ్ళు మహమ్మదీలైన, హిందువులైన, బౌద్ధులైన, జైనులైన, నక్సలైట్లైన, ఎథిస్టులైన, సైన్సిస్టులైన ఎవరైనా సరే ఆ ఇంటి వరకు ఏమవుతారు? విరోధం అయిపోతుంది. మామూలు విరోధం కాదు, మరి భయంకరమైన విరోధం. మళ్ళీ చదివితే దేవుడు సమాధానకర్త కదా. మరి లోకాసువార్త 12వ అధ్యాయము 51-53 యేసు శాంతిని తీసుకురావడానికి కాదు, విభజన తీసుకుని రావడానికి వచ్చాను. అదే యేసు నమ్మకం ఏమవుతుంది? విభజన. నువ్వు యేసు నమ్ముకుంటావా, లేకపోతే మన తాత మొత్తాల దగ్గర నుంచి మనం ఏ కార్యక్రమం చేసుకున్నాం యేసు లేకుండా బతికాం, అలాగ ఉంటాం, అలా చేస్తారు. ఏం చేస్తారు? పరలోక రాజ్యం కాబట్టి ఇల్లు వదిలేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరయ్యా సేవలోను. అద్దెన్నమాట రాస్తాయి. ఈ మాత్రం అర్థం కాకపోతే ఇంకేటి? ఇంట్లో వాళ్ళు పోలేరా యేసుని నమ్ముకున్న వాళ్ళే, నువ్వు అలాగే ఉండు అని శాంతంగా ఉంటారు. కానీ పెళ్ళికి పబ్బాలు వచ్చినప్పుడు కుదరదు. అక్కడికి వెళ్ళలేడు. ప్రత్యేకంగా వంట చేయాలి, చేతరెట్టి వాళ్ళు ఫస్ట్. ఇంకా కాబట్టి యేసు నమ్మిన వారిని యేసు నమ్మని వారు ఇంటివారు తునీకరిస్తారు. చాలా గొడవలు అయిపోతాయి, కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు. మరి సాధు సింగ్ని చంపినాక కదా విషం పెట్టారు. చంపినాక ఏం చేశారు? విషం పెట్టి ఇచ్చారు. ఎక్కడ చత్తాడులే, నేను యేసుని చూశానని చెప్పాడు. ఏం చూశాడు? యేసుని చూశాను. మరి ఇంకేంటి? యేసు ప్రభువుని విడిచిపెట్టమని సాధు సింగ్ యొక్క చిన్నాన్న ఎంత బతిమలాడండి. మరి ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. ఎంత డబ్బు? భోషానం పెట్టి. ఆ భోషానం పెట్టికి 4 చక్రాలు ఉంటాయి. ఒక భోషానం పెట్టి 7-8 అడుగులు పొడుగుంటుంది, 3 అడుగులు వెడల్పు ఉంటుంది, 4 అడుగులు ఎత్తుంటుంది. అంత డబ్బు, ఇల్లు, డబ్బు, హోదా సమస్తం వదిలిపెట్టి రావాలి. వచ్చాడు? వచ్చారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు. అతను వెళ్ళలేదు. అలాగే భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. నాకు తెలుసా, నేను చూశాను. చోప్రా ఇంకో తల్లిదండ్రుల ప్రభుని నమ్ముకున్నారు. కాబట్టి ఆ ఇంట్లో ఎంత కష్టం, ఎంత బాధ, ఎంత ఇబ్బంది. ఇది భగత్ సింగ్ గారితో ఒక సహోదరి ఉండేది, బుడ్డి అని. గుడి ఆమెమో ప్రభుని నమ్ముకున్నదని, ఆమె తల్లి ప్రభుని నమ్ముకున్నదని భగత్ సింగ్ గారి యొక్క మరి బంధువురాలు. ఆమె ముక్కు వస్తారు. ఏం కోస్తారు? ముక్కు వస్తారు. ప్లాస్టిక్ ముక్కు పెట్టుకుందండి ఆమె. ఆమె కుమార్తె ఈమె ఎవరు? తిమోతి గారు భార్య. మరి ఎన్ని శ్రమలు పడ్డారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని చంపేనాకి ఎంతకాలం తిరిగారు. దేవుడే వాళ్ళని. అదన్నమాట. యేసు నమ్మితే ఆ ఇంట్లో శాంతి ఉండదు. ఇక బయటకు వచ్చేవలసిందే. అలాగే
లేకపోతే పర్లకు రాజ్యం. అందుకని యేసుప్రభు నా నిమిత్తం అన్నదమ్ములనైనను, భూములు అక్క చెల్లెలనైనను, భూములనైనను, ఎండ్లనైనను, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, 29వ వచనం. 29వ వచనం. నా నిమిత్తము, ఆ, నా నామము నిమిత్తము ఆ, అన్నదమ్ములైనను, ఆ, అక్క చెండ్రులైనను, ఆ, తండ్రినైనను, ఆ, తల్లినైనను, ఆ, పిల్లలైనను, ఆ. భూములైనను, ఉమ్. ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును మరి యేసు నమ్మితే ఎన్ని విడిచిపెట్టేలా? ఆ, మరి అది గొడవ కాదు. 100 రెట్లు పొందును. అప్పుడు సమాధానం ఉంటుందా కొంపలో? ఉండదు. యేసు నమ్మాడు, సమాధానం ఉంటుంది కొంపలో? ఉమ్. ఉండదు. తర్వాత విడిచిపెట్టని వాడు విడిచిపెట్టిన ప్రతి వాడును ఉమ్. 100 రెట్లు పొందును. ఆ, ఇది గాక ఉమ్. నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆ, అయిపోయింది. అది అందుకని చెప్పండి పాపం ఎలాగుందో అలా తీసుకోవాలి. మరి సమాధానం కర్తే, సమాధానానికి కర్త యేసుపై సమాధానం. యేసు నమ్మినోడికి ఉంటుంది సమాధానం, నమ్మనవాడికి ఉండదు. ఒకే ఇంట్లో యేసు నమ్మాడండి, అతనికి ఉంటుంది సమాధానం, యేసుకుని అతనికని. కానీ ఎవరికెవరికి సమాధానం ఉండదు? తనకు తన ఇంటి వారికి ఉండదు, తన బంధువులకి ఉండదు, తన స్నేహితులకి ఉండదు. ఉంటుందా? ఉండదు. ఉండదు. అది ఇప్పటికి ఇప్పుడు మన భారతదేశంలో యేసు నమ్మిన వారికి, యేసు నమ్మని వారికి సమాధానం ఉందా? లేదు. ఇప్పుడు చంపేసుకున్నారు లేదా? చంపేసుకుంటున్నాం. చంపేస్తున్నారు లేదా? గుళ్ళు పడగొడుతున్నారు లేదా? పడకూడదు. దేవాలయాలను పడగొడుతున్నారు, దేవుని మందిరాలను పడగొడుతున్నారు, చంపేస్తున్నారు. సమాధానం ఇది. సమాధానం ఎవరికెవరికి? నీకు నీ దేవునికి. నీకు నీ దేవుని ఎవరు నమ్మారో వారికి. నమ్మని వారికే నీకు ఎప్పటికీ సమాధానం ఉండదు. ఎప్పటికీ ఉండదు. మన ఊర్లో ఉందటి? లేదు. ఎక్కడ ఉండదు. అది తెలుసుకోవాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోకపోతే ప్రశ్నలు. చదువుది దేవుడు సమాధానకర్త కదా. ఆ, మరి లూకాసు 12:51-53 వచనంలో ఉమ్, యేసు ఉమ్, శాంతిని తీసుకురావడానికి కాదు, ఉమ్. విభజన తీసుకుని రావడానికి వచ్చానని పేర్కొన్నారు. చెప్పాడు. కుటుంబాల్లో కూడా ప్రజలు విభజించబడతారని చెప్పారు. చెప్పాడు. ఈ వాక్యం గురించి వివరణ అర్థమయ్యేలాగా ఆ, చెప్పగలరు. అవును. ప్రపంచం అంతా లేక ఉంది. ప్రపంచం అంతా ఇలాగే ఎందుకు? మనం రాయవరం మండలం, ఈస్ట్ గోదావరి రాయవరం మండలంలో, రాయవరంలో మరి భక్సింగ సహవాసంలో అక్కడ రెడ్డిలో నుంచి, కమ్మాళ్ళలోంచి, కాపుల్లోంచి ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ భర్తలు ఏమన్నా తెలుసా? నన్ను నీవు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకటి బొట్టు పెట్టుకుని హిందూ వివాహం చేసుకున్నావు, అవునా కాదా? అవును. ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్మాను అంటున్నావు, యేసుప్రభు కావాలని నేను కావాలని అడిగారు. రాయవరంలో ఆ సహోదరి నలుగురు ఉండేవారు. మండకాంతమ్మ, కరికాంతమ్మ, సత్యవతి, ఇలాంటి కొంతమంది ఉన్నారు. ఒకటి చెప్పారు, మాకు పరలోక రాజ్యం కావాలండి, పెళ్లి చేసుకొని హిందూ పెళ్లి చేసుకున్నాము, నీకు కట్నం ఇచ్చి ఇప్పుడు యేసుప్రభు దేవుడిని తెలుసుకున్నాము, పరలోక రాజ్యం కోసం ఆయన నమ్ముకున్నాము, నువ్వు భర్తగా నీకు సేవ అదేం కుదరదు. యేసుప్రభు కావాలితే నన్ను విడిచిపెట్టు, నేను కావాలితే యేసుని విడిచిపెట్టు. జరిగిందండి. వాళ్ళు నాకు బాగా తెలుసు. రాయవరంలో అడిగెళ్ళి వాకింగ్ చెప్పేవాడిని నేను. కరికాంతమ్మ, మండకాంతమ్మ, సత్యవతి, ఇంకో సహోదరు ఎవరున్నారు. ఆ భర్తలు వాళ్ళని విడిచిపెట్టేశారండి. భర్తలు విడిచిపెట్టేసి మరి ఏమవుతాయి? భర్తలు విడిచిపెడితే బంధుత్వం పోద్ది, ఒకటి సమస్తం పోద్ది, పిల్లలు కూడా విడిచిపెడతారు, దగ్గర రానివారు. ఆఖరికి వాళ్ళు చనిపోతే ఎవరు సమాధి చేయాలి? సంఘము. అంటే సంఘం. అలా ఎంతమంది మన దేశంలో, ఎంతమంది, ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? యేసు నమ్మితే మీకు ఉద్యోగాలు లేవు, మీకు రిజర్వేషన్ ఇవ్వరు, మీరు సొంతంగా బతకండి అన్నారా? అన్నారా లేదా? అంటే ప్రభుత్వంతో సంబంధం పోయింది. ఇంకటి సామాన్యం ఏంటి ఇది? యేసు నమ్మితే సైతాన్ గాడు ఎంత కఠినమైన శిక్ష పెట్టాడు.
దాన్ని భరిస్తేనే క్రీస్తుని వెంబడించి చనిపోతాం. దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు. దేని కొరకు? పరలోక రాజ్యం. అందుకే యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33 వచనాలు. ఉమ్, ఇవన్నీ ఉమ్, మీకు కావాలని ఆ, మీ పరలోకపు తండ్రికి తెలియను. తెలియను. కాబట్టి ఉమ్, మీరు ఆయన రాజ్యమును నీతిని ఉమ్, మొదట వెదుకుడి, ఉమ్. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అది సృష్టికర్తని దేవుని నమ్ముకున్నాం, ఆయనే చూసుకుంటాడు. అలా ఎంతమంది ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి అని చెప్పి ఉండోడు బేపనాడు. ఆర్ఆర్కే మూర్తి నన్ను వేసేవారు వాకింగ్ చెప్పినాయి. నేనేం విదేశాలు తిరిగి వచ్చాను. ఏదైనా తోటకి 20 సార్లు వెళ్ళాను. అబ్రహాముడికి 2 సార్లు వెళ్ళాను. అక్కడ వసతి పట్టుకొచ్చాను. మొత్తం ఈ మ్యాప్లో ఏమైతే ఉన్నాయో ఇవన్నీ చూపించాను వాళ్ళకి. ఆర్కే మూర్తికి గారు యేసుని నమ్మినప్పుడు ఆయన్ని కులంలో చెలేశారు తెలుసా. రేడియో ప్రసంగికుడు ఆయన. 5 సంవత్సరాలు ఒకసారి చెప్పాడు, మళ్ళీ 5 సంవత్సరాలు చెప్పాడు. 5 సంవత్సరాలు వాక్యం పాటించబడు ఆయన ఇక్కడ రేడియోలో. మరి బయట ఎంతమంది మారారు తెలుసా. మరి కులంలోంచి వెళ్ళేశారండి, కొంపలోంచి వెళ్ళేశారు. తన పిల్లలందరికీ క్రైస్తవ వివాహాలు చేశాడు. ఎవరో? ఆర్కే మూర్తి. అలాగే మా మా చిన్న పాప ఉందా, డిఆర్ వరం, ఆయన పేరు ఏం పేరు? పౌలు గారు. అంతకుముందు ఆయన పేరు ఇంకోటి ఉండేది, ఏసు కంసాలుడు అతను. ఆ పౌలు గారికి 4 కుమారులు. అందులో పెద్దోడు ఆ పేరు బ్రహ్మాజీ. అంటే బ్రహ్మాజీ ఆయన ప్రభుని నమ్ముకున్నప్పుడు ఊర్లోంచి వెలేస్తారు. ఆయన ఊర్లోంచి ఊర్లో నీళ్ళు తోడకూడదు. అప్పుడు నువ్వులే కదా, నువ్వు యేసుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వుతో నీళ్ళు తాగడానికి లేదు. ఎలాగుంటుంది? ఏ కొట్టులోనూ కూడా నేను కొన్నకి లేదు, యేసు నమ్ముకున్నాడు కాబట్టి. మళ్ళీ అతను పెద్ద విద్వాంసుడు. యేసు నమ్మకం ముందు పెద్ద గౌరవం ఆయనకి. ఆయన పేరేం పేరు? గంగాధర్. ఆయన పేరేం పేరు? డిఆర్ వరం. నాతోనే యువతల. అప్పుడు అతనికి 4 పిల్లలకి హిందూ పేర్లే మళ్ళీ క్రైస్తవ పేర్లుగా మార్చి, ఆ బ్రహ్మాజీకి ఏమో అనుకని. అప్పుడు విశాఖపట్నంలో నేను సేవకి వెళ్ళాను మార్టిన్ దగ్గరికి. అక్కడికి వచ్చాడు. ఇలా మా పెద్దడికి పెళ్ళి, మరి మా ఊళ్ళో పెళ్ళి చేయడానికి అమ్మాయిని ఏమని అంటున్నారు మా కులస్తులు, మరి అన్ని క్రైస్తవ వివాహాలు చేస్తారు కదా నేను అంటే. అప్పుడు నాకు చెప్తే, అప్పుడు నేను వచ్చి మా అమ్మగారు చెప్తే, అప్పుడు మా చిన్న పాప మరి ఉంది. అప్పుడు మార్టిన్ గారి యొక్క భార్య ఆమె రూతమ్మ గారని వివాహాలు చేయడంలో మంచి స్పీడ్ ఆమె. ఆమె పట్టుకుంటే ఎవరికైనా వివాహం చేసేస్తుంది అంతే. చేసేది చాలామందికి వివాహాలు చేసింది ఆమె. వాళ్ళు చెప్తే వినవలసిందే. అప్పుడు వివాహం చేశాడు, క్రైస్తవ వివాహం చేశాడు. ఎవరో గంగాధర్. అతడు కంసాలుడు. అంటే మరి అతను తాతే ఏంటి అన్నవరం సత్యనారాయణ. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ అన్నవరం. ఆ వీరన్న ఆ వీర వెంకట సత్యనారాయణ అన్నవరం కొండ మీద విగ్రహం. అవి మొట్టమొదటి పేరు వీరన్న. ఎవరో వీరన్న కంసాలుడు అతను. అంటే ఇప్పుడు నేను చెప్పే గంగాధర్ గారి యొక్క తాత. అతని వంశంలో దేవుడు తను రక్షించుకున్నాడు. రక్షింపడక ముందు ఆ ఊర్లో అతనే పూజారి. ఉదయం లెగ్గానే భారతం, మహాభారతం, రామాయణం, గీత చదివి వినిపించేవాడు మైకులో. యేసు నమ్ముకున్న తర్వాత వెలేసారు. నిజంగా ఎన్ని బాధలు పడ్డాడో చెప్పనంట. దాని తర్వాత 4 మగ పిల్లలకి క్రైస్తవ వివాహాలు చేశాడు. మరి ఇన్ని తిప్పలు పడుతున్నాయి. అటువంటి ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు.
ఎంతమంది అండి, ఎన్ని లక్షల కోట్ల మంది మన దేశంలోనండి. ఇతర దేశం సంగతి అలా కాదు. మన దేశం కేవలం విగ్రహారాధన దేశం కదా. ఇందులోంచి బయటకు రావాలంటే మరి సామర్థ్యం కాదు. కాబట్టి మరి అందరూ తునీకరించారు, ఊర్లందరూ తునీకరించారు, బంధువులందరూ తునీకరించారు. నిలబడాలి, నిలబడ్డాడు. అదేది ఎన్ని వచ్చిన ఎన్నో ప్రశ్న 540 40 ప్రశ్న దేవుడు సమాధానకర్త కదా. దేవుడు సమాధానకర్త ఎవరికి? దేవుడిని నమ్మిన వాడికి అతనికి. లోకానికి ఏం కాదు. లోక ఒప్పుకూడదు యేసుప్రభుని. ఒప్పుకోరు. ఇప్పుడు లోకస్తులు సమాధానం పడతారు యేసుప్రభుతోటి. అది యేసుప్రభు సమాధానం పడతాడు లోకస్తులతోటి. పడ్డా ఎందుకు? నీ ఆచారాలు విడిచిపెట్టి బయటికి రా, లేకపోతే కుదరదు. విడిచిపెడితే సమాధానం, అది కాదు. అది అర్థం చేసుకోలేదు. ఎవరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్, నవీన్ కిరణ్. నవీన్ కిరణ్. కాబట్టి ఈ వాక్యం గురించి తెలియజేయండి. ఆ వాక్యం చదువు మొత్తం. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయం 51 నుంచి 53 వరకు. నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చుదనని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చుదనని మీతో చెప్పుచున్నాను. ఎప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును. అది అర్థమవుతుంది కదా. అంటే కొంపలు ఏమైపోద్ది? వేరైపోతుంటారు. ముగ్గురికి విరోధంగా ఇద్దరు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడల అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. కాదు, యేసు నమ్మలేదు, అత్త కోడలు నమ్ముకుంది, ఏమవుద్ది? విరోధం అవుతుంది. అలా కొడుకు ప్రభుని నమ్ముకున్నాడు, ఆ తండ్రికి కుమారుడికి విరోధం, కుమారుడికి తల్లికి కుమారుడికి అన్నదమ్ములకి దేనికి పడదు. ఎందుకు? యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు ఏమన్నారు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇంట్లోంచి బయటికి పంపించేశారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు గారి సహోదరులు యేసు ప్రభు గారిని చూచి నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము. ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభుతో ఏకీభించాల వాళ్ళు? ఏకీభించలేదు. మరి ఈయన తర్వాత పుట్టారు, వాళ్ళతో ఈయనతో సమాధానం వాళ్ళు పడతారా? పడలేదు. వాళ్ళతో ఈయన సమాధానం పడతాడా? పడలేదు. ఎందుకు పడ్డు? మార్గాలు వేరు కదా. అంటే మార్గాలు వేరే. బహిరంగమున అంగీకరించబడకూడు వాడవడును తన పని రహస్యంగా జరిగించాడు. నీవి కార్యములు చేయుచునేట్లా నేను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పేశారా? అప్పటి నుంచి లోకంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంపకే రాలేదు. అయిపోయింది. ఇంత చెప్పాలి అంటే ప్రశ్న చిన్నదే ఉంటది. అంటే చిన్నగా ఎన్నో చెప్పాలా, ఎక్కడి నుంచి చెప్పు రావాలి? అపోస్తలుడైన పౌలు యేసు నమ్మకం ఉంది. ఎవరు అతను? సౌలు. అతను ఎవరు? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీనుడు. అతడు ఎవరు? ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రం పాటించాలి. యేసు నమ్మకం ఏమైంది? ధర్మశాస్త్రం పోయింది. క్రీస్తు శాస్త్రం, క్రీస్తు యొక్క కొత్త నిబంధన ఇందులోకి వచ్చాడు. ఇంకా ఎలా కొట్టారు తెలుసు అతన్ని? ఎవరు? యూదులు. అతని యొక్క ఇంటివారు, అతని యొక్క ఊరివారు, తన కులస్తులు, తన జాతివారు ఎన్ని ఫిర్యాదులు. ఓ అగ్రిప్పరాజా మన ఫేస్తు ఆ రామ ఎందుకు పంపించేశారు అతన్ని? ఎక్కడ పడితే కొట్టారు, పారిపోతామే. మరి సమాధానం ఉందా? యేసు నమ్మిన వారికి, యేసు నమ్మని వారికి ఎప్పటికీ సమాధానం కుదరదు. సమాధానం ఎవరికి? యేసు నమ్మిన వారికి, నమ్మిన వారికి. యేసు నమ్మిన వారికి, యేసుకుని, లోకానికి కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడతో ఈ యొక్క ప్రశ్న సమాధానం ముగిస్తున్నాం.